ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే కివీస్ జట్టు పోటీ ఇచ్చిన భారత్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. దీంతో 12 ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచింది. అయితే ఈ విజయం అంత సులువుగా రాలేదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన మొత్తం 5 మ్యాచ్లలో న్యూజిలాండ్ తో ఆడిన ఈ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠను కలిగించింది. వికెట్లు పడ్డ ప్రతిసారి ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే బ్యాటింగ్ లో రోహిత్ శర్మ ఆరంభం నుంచే ఉతికి ఆరేయడంతో ఓ రకంగా మ్యాచ్ గెలుపుకు బాటలు వేసింది. ఇక మిడిల్ లో శ్రేయస్ అయ్యర్, చివర్లో కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. అంతకు ముందు బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కూడా రాణించడంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది భారత్. ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై మిచెల్ శాంట్నర్ స్పందించాడు. ఇది ఒక అద్భుతమైన టోర్నమెంట్ అని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఫైనల్ వరకు వచ్చి ఓడిపోవడం చాలా నిరాశ కలిగించింది. ఈ రోజు టాప్ క్లాస్ టీమ్ తో ఓడిపోయాం. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయినా మా జట్టులో కొంతమంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. కాకపోతే బ్యాటింగ్ వైఫల్యమే ఫైనల్ ఓటమికి కారణమని, అందుకు టీమిండియా స్పిన్నర్లు విజృంభించడం, స్కోర్ బోర్డుపై అనుకున్న టార్గెట్ ఉంచలేకపోయామని మిచెల్ శాంట్నర్ అన్నాడు. టీమిండియా అసాధారణ ప్రదర్శనతో తమ బ్యాటర్లపై పైచేయి సాధించారు. ఆ 4 స్పిన్నర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లని మెచ్చుకున్నాడు. అయితే బ్యాటింగ్ లో మేము 25 పరుగులు తక్కువ చేశాం. అయినా విజయం కోసం ఆఖరి వరకు పోరాడామని శాంట్నర్ అన్నాడు. అయితే పవర్ ప్లే లో మేము వికెట్లు తీయలేకపోయాం. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి స్టార్ట్ అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ అసాధారణం. అతను మమ్మల్ని బ్యాక్ ఫుట్ లో పెట్టాడు. మిగతా బ్యాట్స్మెన్లకు టార్గెట్ ఛేదించేందుకు అనుకూలం చేశాడు. అయితే వికెట్లు పడితే పరిస్థితులు మారతాయని మాకు ముందే తెలుసు. అలాగే చివరి వరకు వచ్చాం. కానీ స్పిన్ ను బాగా అర్థం చేసుకున్న టీమిండియా బ్యాటర్లు మా నుంచి విజయాన్ని లాగేశారని శాంట్నర్ పేర్కొన్నాడు.